ప్యానెల్లో ఉండే సభ్యులకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు టీడీపీ జనసేన వంతు వస్తా ఉంది. సంక్రాంతి నాటికి సీట్లు మినిమం వారు కూడా ఒక తుది జాబితా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటాం. వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా సమన్వయకర్తలు ప్రకటించిన తర్వాత కాస్త అసంతృప్తి సెగలు రేగాయి. ఇప్పుడు టీడీపీ జనసేనలో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చా, లేకపోతే సక్రమంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? అది మీరే చెప్పాలబ్బా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తే ఒక రకంగా, టీడీపీ వాళ్ళు ఆల్రెడీ గెలిచిన ఎంపీలను 2 ఎంపీలకు టికెట్లు లేదు అని నిరాకరిస్తే, అంటే దాదాపు 66%, అంటే 3 గెలిస్తే 2 ఎంపీలకు సీట్లు ఇవ్వలేని టీడీపీ పార్టీ అది చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఇంకొక రకంగా మాట్లాడే ఛానళ్లకు కొంతమందికి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈరోజు ఇందాక చందు శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పారు. 60 సీట్లు 70 సీట్లు ఇస్తే కానీ చెప్పండి కంటిన్యూ చేయండి. అదే నేనేమంటానంటే జనసేన పార్టీకి 60 నుంచి 70 సీట్లు, 60 నుంచి 70 సీట్లు ఇవ్వాలి. ఇస్తాడు. 60 కావాలంటే 70 కావాలంటే 80 సీట్లు ఇస్తాడు. ఇచ్చినా దాంట్లోకి టీడీపీ పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారో గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళనే పంపించి జనసేన కండువా వేపించి అక్కడ పోటీ చేయించేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఉంటుంది. ఎందుకనంటే గతంలో కూడా ఇదే విధంగానే పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారికి కాపుల ఓట్లు కావాలి, కాపుల ఓట్లు తెప్పించేదానికి పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా ఎదగనిచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసినా ఏదో ఒక రకంగా ఈ పొత్తు కొనసాగాల, మీకు తెలియక ఏం లేదులే, తెలిసినా కూడా మీరు మాట్లాడలేరు, నేను మాట్లాడుతున్నా అంతే. ఎందుకనంటే మీరు కొన్ని మనసులో పెట్టుకొని భావాలు బయటికి చెప్పలేరు కాబట్టి చెప్తా ఉన్నా. చందు శ్రీనివాస్ గారిని అడగండి, చెప్తాడు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడినారు, ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఈ విషయం ఎందుకు వచ్చిందనంటే, ఇందాక చందు శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ వేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవద్దు అని అన్నారు. ఆయన తనయుడు లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలు ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఉప ముఖ్యమంత్రి అన్న ఇస్తావా అని అడిగితే అది కూడా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించి మంత్రిమండలిలో చర్చించి అప్పుడు చెప్తాడంట. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళతో చర్చించి నేను చెప్తాను లేదు ఆ మాట అన్నారా విజయకరణ్ గారు? చర్చించి నేను చెప్తాను. అదే సార్, అదే మీకు అర్థమైంది, స్పష్టంగా చెప్పారు. దాంట్లో ఎందుకు ఇంకా ముసుగులో గుద్దులాట్లు? రైట్, ఒక్క నిమిషం మేము కూడా చెప్పేది అదే. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయి, టీడీపీ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దానికి ఎస్ వాళ్ళు పొత్తులో కుదుర్చుకున్నారు, పొత్తులలో ఏ విధంగా పోటీ చేస్తారు. ఇదే విధంగా 20 సీట్లు 25 సీట్లు ఇచ్చారనుకోండి, పాపం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ ఇంతవరకు నియోజకవర్గాల్లో ఎంతోమంది చేస్తూ ఉంటే త్యాగాలకు సిద్ధం కాండి అన్నాడు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు, మీరు నన్ను ప్రశ్నిస్తే మీరు వైసీపీ కోవట్టులుగా మిగిలిపోతారు. అంటే నేనేం చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని నేను వంత పడతాను, ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాలను నేను పాటిస్తాను, మీరు దాన్ని అనుకరించి నేను చెప్పినట్టుగా ఓట్లేయండి అంతే తప్ప మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే జనసేన నాయకులైనా కార్యకర్తలైనా ఎవరినైనా సరే నేను కోవట్టులుగా వైసీపీ కోవట్టులుగా భావిస్తాను, లేకుంటే ఇక్కడ నుంచి పార్టీలోంచి వెళ్ళిపోండి అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు కానీ జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏమని మెసేజ్ చెప్పిన మాట మీరు కూడా వినాలి, మీ వెనకపోతే కోవట్ల ముద్ర అట్లా అనలేదే. పార్టీ నిర్ణయాలను ఎవరన్నా వ్యతిరేకించాలని చూస్తున్నా టీడీపీ జనసేన కూటమిని ఎవరైనా బ్రేక్ చేయాలనేటువంటిది ఆలోచన ఎవరైనా ఉంటే అప్పుడు కోవట్లుగా పరిగణిస్తున్నారు. అంతేగాని మీరు చెప్పింది నేను విన్నా, మీరు నాకు ఏదైనా చెప్పాలంటే అదే సార్ నేనేమంటానంటే, ఆయనను ఒక్క నిమిషం గతంలో ఆయనను ప్రశ్నిస్తే మీరేమైనా పార్టీకి ₹1 డబ్బులు ఇచ్చారా? మీరు ₹1 డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇయ్యని వాడు మా మత్సులుగా చెప్తారండి ఇలాంటివన్నీ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో చెప్పిన మాటలే నేను చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ గారు వారి గతంలో 100 కోట్ల రూపాయలు వారికి తగ్గ వారి తాతకు తగ్గట్టు
పార్టీలో డిపాజిట్లు చేయటం ఫండ్లు ఇవ్వటం చేసిన వాళ్ళు వాళ్ళకి ప్రశ్నించి హక్కు ఉంటుంది. జనసేనలో రూపాయి ఇవ్వకుండా నువ్వు ఇక్కడ నుంచి పోటీ చేయలేకపోతే నువ్వు పార్టీ ఆఫీస్ ఇక్కడ కట్టు, ఇక్కడ అదే 10 సార్ ఆఫీసులు అదే కట్టు, 10 సార్ బిల్డింగ్లు కట్టు, మీరు ఎక్కడి నుంచి చేస్తారు? మీకు ఒక్క నిమిషం అదే సార్ మీరు ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే ఎదుటోళ్ళు ప్రశ్నిస్తే మంచిది, మమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం వేరే రకంగా చూస్తారన్నటువంటి మీ ఆలోచనల దూరంలోనే ఉంది. గతంలో రాజమండ్రి సభా వేదికను ఉద్దేశించి రాజమండ్రిలో ప్రశ్నించండి, నాకేం తప్పు లేదులేండి. గతంలో రాజమండ్రి సభను ఉద్దేశించి రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు గతంలో చెబుతూ ఏం చెప్పాడు, కాపులకు కమ్మలకు విభేదాలు ఉన్నాయి, ఆ విభేదాలను పరిష్కరించేదానికే కమ్మలు కాపులు ఒకటే అని చెప్పుకునేదానికే నేను 2014లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాను అన్నాడు. ఈ రోజు ఎక్కడికి పోయినాయి? 2014లో విభేదాలు వచ్చాయి, పరిష్కరించాడు. 2019లో ఏమైనాయి? 2024లో ఏమైనా విభేదాలు తగ్గిపోయాయా? ఎప్పుడు కూడా ఇలా కులాలను కలుపుకొని ఇంకొకటి చేయాలా, కాపుల ఓట్లు మాత్రం టీడీపీకి పడేలాగా చేయాలనుకోవడమే పవన్ కళ్యాణ్ గారి మార్క్ రాజకీయం. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు గారిని అసలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకనంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? ఒక్క నిమిషం అదే నేనేమంటానంటే మీకు ఎటకారంగా ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితి అంటే మరి జగన్ గారు నమ్ముతున్నారా నేను అడుగుతున్నా, తప్ప అది కూడా అడగడం హనుమంత్ రెడ్డి గారు. జగన్ గారిని నమ్ముతున్నారు. ఎందుకు అని అంటే గతంలో 2019 ఎలక్షన్లలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చి ఈరోజు నెంబర్ 1 విద్యలో నెంబర్ 1గా, అంటే భారతదేశంలోనే నెంబర్ 1 ఎప్పుడు చూసినప్పటి నుంచి నేను విన్నప్పటి నుంచి కూడా కేరళ టాప్ 1లో ఉండేది. కేరళను అధిగమించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ టాప్లో విద్యలో టాప్లో ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సత్ఫలితాలు కాదా? దీని గురించి మళ్ళీ మీరు ఇంకొకటి చెప్పాలనా? ఇలా ప్రజలకు చేసిన మంచిని మేము చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఏమడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదని చెప్పాలనుకుంటున్నాడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో PhD చేసి నాడని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే అవినీతి ఏ విధంగా దూరం అయిపోయింది? పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపున ప్రజల కోసం అని చెప్తా ఉన్నాడు. ప్రజల కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే తన జనసేన నాయకులు కార్యకర్తల ఓట్లు మళ్లించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడైతే జనసేన నాయకులు నిజంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పొత్తు వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు ఇస్తారో అన్ని సీట్లను చూసిన తర్వాత వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే వాళ్ళు కూడా నాయకులుగా ఎదగాలనుకుంటారు, వాళ్ళు కూడా జనసేన పార్టీ కొత్త పార్టీ వచ్చింది, మేము కూడా నాయకులుగా ఉండాలనుకుంటారు. ఈ విధంగా అన్ని చూస్తారు కదా. గతంలో జనసేన పార్టీ ఇంతకుముందు టికెట్లు ఇచ్చింది కొంతమందికి, నిజంగా వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తుందా? ఇవ్వదు అని అంటే మేము టికెట్లు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఉంటే మారుస్తూ ఉంటే దాన్నేమో భూతత్వంలో చూపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మీడియా ఈరోజు వాళ్ళు ఇచ్చేదాన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ఇస్తే కరెక్ట్, మేము ఇస్తే తప్ప. మేము గెలుపు గుర్రాలనే చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా ఏదైతే మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర డబ్బుతో రాజకీయాలు చేయమని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది పారిశ్రామికవేత్తలు తీసుకొని వచ్చి ఇప్పుడు నిలబెడతారో రేపు సీట్లు ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. సామాన్య కార్యకర్తలకు ఎంతమంది నేనేం చెప్పలేదు, మీరు ఖచ్చితంగా చెప్పారు. అదే నేనేమంటానంటే మనకు నచ్చిన వాళ్ళను ఒక రకంగా నచ్చని వాళ్ళను ఒక రకంగా, మనం చెప్పింది ఏంది? గతంలో చెప్పింది ఏంది? నాకు డబ్బుండే వాళ్ళు అవసరం లేదు, సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా చేస్తానని చెప్పాడు. దాన్ని సమాధానం చెప్పమంటే ఇంకో క్వశ్చన్ ఇస్తే నేను ఎక్కడ రాజకీయం చేస్తా అన్నాడు కానీ నాకు డబ్బులు ఉన్న వాళ్ళు అవసరం లేదు అనలేదు. అంటే మీరేంటంటే ఒక మాట ముందు ఒక మాట యాడ్ చేస్తారు, తర్వాత రెండు మాటలు మొత్తం యాడ్ చేసి మసాలా కలిపి సామాన్య కార్యకర్తలను మొత్తం మీరే అన్వయించుకుంటారు. ఒక మాటకి మీరే సామాన్య కార్యకర్తలు ఉండండి సార్ మేము ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా పులిహోర కలుపుతారు, ఇంకోటి కలుపుతారు అంటే ఏంటి నాకు అర్థం కాదా? ముందు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఏంటి, పార్టీ పెట్టినప్పుడు విధి విధానాలు ఏంటి, ఇప్పుడు ఏంటివి అని అడుగుతా ఉండా. దానికి సమాధానం చెప్పము. దానికి సమాధానం చెప్పకుండా మేము ఎక్కడ పులిహోర ప్రతిపక్షంలో ఉండే పార్టీలను మేము పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లే.
ప్రజలకు దగ్గరగా ఉన్నాం, ప్రజలు మమ్మల్ని గెలిపించి ఓట్లేస్తారని మేము అడుగుతా ఉన్నాం. Right. మేము గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినాం కాబట్టి అడుగుతా ఉన్నాం, ఓట్లు పాజిటివ్ ఓట్లు అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. మీరు ఇందాక చందు శ్రీనివాస్ గారు చెప్పారు, షర్మిలమ్మ గారో ఇంకొకరో లేకుంటే ఇంకా ఎవరెవరో వస్తారు, రాని తప్పేముంది, ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేస్తారు. పోటీ చేసి మేము కూడా 175 నియోజకవర్గాల్లో 175 మందిని గెలిపించుకోవాలని మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళ మాదిరిగా పొత్తులు పెట్టుకొని ఒకరు ఇంకొకరు ఇంకోటి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాం. రైట్ రైట్ హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను, ఆగండి, మళ్ళీ వస్తాను. మనతో విజయకరణ్ గారు